ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అన్ని చేసి కూడా ఇవాళ వాళ్ళ కూతురికి టికెట్ ఖాయం చేసిన తర్వాత ఇలాంటి సమావేశము హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో సమావేశం కూడా నిర్ణయించిన తర్వాత ఎన్నికల ఇన్ఛార్జీలుగా అందరినీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా వేసిన తర్వాత సమన్వయ సమావేశాలు అయిన తర్వాత ఆయనకు రావాల్సిన మంచో చెడో అర్థమైందా? మంచో చెడు అంటే అర్థమైందా? అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మోసం చేసిన ఏమంటామో ఒకసారి మీరందరూ అర్థం చేసుకోవాలి. నా జీవితంలో 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో బతికినా, కానీ ఇంత మోసకారి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. మనకు కోరిక ఏంటంటే హరీష్ అన్న మీరు టికెట్ ఎవరికైనా ఇవ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కడియం రాజకీయ సన్యాసం ఈ పార్లమెంట్